ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితానికి మారుపేరుగా నిలిచిన దేశం ఖతార్. పర్షియన్ గల్ఫ్ ఒడ్డున ఎడారిని సైతం అద్భుత నగరంగా మార్చేసిన ఆ దేశ సంపదను చూసి ప్రపంచమే అసూయపడింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నిన్నటి వరకు ప్రపంచంలోనే కుబేర దేశంగా ఓ వెలుగు వెలిగిన ఖతార్ ఇప్పుడు ఊహించని రీతిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఎంతలా అంటే కనీసం తినడానికి తిండి దొరకడమే గగనమైపోయే పరిస్థితికి చేరుకుంది. ఇరాన్ యుద్ధ సెగలు ఆ ఎడారి దేశాన్ని నిలువునా దహించి వేస్తున్నాయి. అసలు నిన్న మొన్నటి వరకు సిరి సంపదలతో తులతూగిన ఖతార్ ఈరోజు ఇలాంటి దుస్థితిలోకి ఎందుకు జారుకుంది? ప్రపంచ దేశాలన్నిటికీ ఇంధనాన్ని పంచిన దేశం ఇప్పుడెందుకు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది? చేతిలో కోట్లాది రూపాయల నిధులున్నా ఖతార్ వాసులు తిండి కోసం ఎందుకు అల్లాడిపోతున్నారు అన్న అంశాలను లోతుగా పరిశీలిద్దాం. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతంగా ఉన్న ఖతార్ తలరాతను మార్చింది అక్కడి సహజ వాయువు గ్యాస్. 1990ల కాలంలో ఆ దేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న నార్త్ ఫీల్డ్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపాన్ని కనిపెట్టారు. దాన్ని ద్రవ రూపంలోకి మార్చి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. 1996లో కేవలం 60,000 టన్నులతో మొదలైన వీరి వ్యాపారం 2010 నాటికి ఏకంగా 7 కోట్ల టన్నులకు చేరింది. దేశ ఆదాయంలో 60% పైగా ఎల్ఎన్జీ గ్యాస్ అమ్మకాల ద్వారానే వచ్చేది. అయితే ఈ గ్యాస్ను ప్రపంచానికి సరఫరా చేయాలంటే హర్మూజ్ జలసంధి అనే సముద్ర మార్గమే వీరికి ఉన్న ఏకైక ఆధారం. కానీ ఇరాన్ యుద్ధం కారణంగా ఈ కీలకమైన రూట్ను మూసివేయడంతో ఖతార్ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తమ ఓడలు ముందుకు కదలలేని పరిస్థితి రావడంతో ఆర్డర్లు పూర్తి చేయలేమంటూ ఆ దేశ ఇంధన దిగ్గజం ఖతార్ ఎనర్జీ చేతులెత్తేసింది. రవాణా మార్గం మూతపడటమే ఒక పెద్ద శాపమైతే ఆ తర్వాత జరిగిన ఘోరం ఖతార్ను చావుదెబ్బతీసింది. ఉద్రిక్తతలు మొదలైన 2 వారాలకే ఖతార్కు కల్పతరువు లాంటి రాస్ లఫాన్ అనే ప్రధాన గ్యాస్ ప్లాంట్పై ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఉత్పత్తి కేంద్రం ధ్వంసమైపోయింది. ఈ కేంద్రాన్ని రిపేరు చేయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఖతార్కు $100 కోట్ల ఆదాయం ఒక్కసారిగా ఆవిరైపోయింది. కంటి చూపుతోనే ప్రపంచాన్ని శాసించిన ఖతార్ ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. అలాగే డబ్బులుంటే ఏదైనా కొనొచ్చు అనుకుంటారు చాలామంది. కానీ ఖతార్ విషయంలో అది తప్పని రుజువైంది. ఎడారి దేశం కావడంతో ఖతార్ వాసులు తినే తిండి గింజ దగ్గర నుంచి ప్రతి చిన్న వస్తువు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిందే. ఎప్పుడైతే సముద్ర మార్గం మూతపడిందో దేశంలో ఆహార పదార్థాల రాక నిలిచిపోయింది. దీంతో గత్యంతరం లేక విమానాల ద్వారా ఆకాశ మార్గంలో తిండి సామాగ్రిని తెప్పిస్తున్నారు. ఓడల్లో తెచ్చేదానికి విమానాల్లో తెచ్చేదానికి ఖర్చులు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఫలితంగా దేశంలో వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడు కొనలేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో చేతిలో డబ్బున్నా తిండి దొరకని దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక ఖతార్ అంటే కేవలం గ్యాస్ మాత్రమే కాదు, అక్కడి విలాసవంతమైన హోటళ్లు, చారిత్రక కట్టడాలు ప్రపంచ పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకునేవి. కానీ యుద్ధ భయాల నేపథ్యంలో అమెరికాతో పాటు పలు దేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దని హెచ్చరించడంతో టూరిస్టుల రాక పూర్తిగా నిలిచిపోయింది. ఒకప్పుడు కిటకిటలాడిన హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ దెబ్బతో ఈ ఏడాది ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 8.6% పడిపోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి బాంబు లాంటి వార్త పేల్చింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే ఖతార్ తన అత్యవసరాల కోసం దాచుకున్న నిధులు సైతం కరిగిపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సంక్షోభం నుంచి ఖతార్ ఎలా గట్టెక్కుతుందో, మళ్ళీ తన పూర్వ వైభవాన్ని ఎలా సాధిస్తుందో చూడాలి.